కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమంటారంటే, అసలు ఫెడరేషన్‌లు, యూనియన్‌లు ఉన్నది వర్కర్స్ స్కిల్ పెంచడానికి కదా! అలాంటి స్కిల్ పెంచడానికి ప్రయత్నించాలి తప్ప, స్కిల్ లేని వాళ్ళకి కూడా మేము బర్డెన్ వాళ్ళ భారం కూడా మేము భరించాలంటే ఎంతవరకు సబబు, ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ పాయింట్ కరెక్టేనండి. హ్మ్. వాళ్ళ పాయింట్ కరెక్ట్. ఇప్పుడు స్కిల్ లేని వాళ్ళని మేమెందుకు తీసుకుంటాం? అవును. నిర్మాత తీసుకోడు గదా! అవును. ఇప్పుడు స్కిల్ బాలేదనుకోండి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకప్పో, లేకపోతే హెయిర్ డ్రెస్సరో, లేకపోతే ఒక ఫైట్ మాస్టర్, ఫైట్ హ్మ్. అసిస్టెంటో. హ్మ్. అది లేనప్పుడు పాడైపోయే సినిమాయే కదా! అవును. లుక్ పాడేది హీరో హెయిర్ సరిగ్గా లేకపోతే అవన్నీ కేర్ తీసుకునేది మనమే. ఇప్పుడు ప్రతీది డబ్బింగ్ స్టూడియోది అన్నీ ఆగిపోయాయండి అవును. వర్క్స్. ఎక్కడ అవ్వట్లేదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీజర్ అనౌన్స్‌మెంట్ ఓ డేట్ అనుకున్నాం. హ్మ్. దానికి అవుట్ తీయాలి క్యూబ్‌లోనో, హ్మ్. దీంట్లో మన డీఐలో. హ్మ్. డీఐ వాళ్ళు రావట్లేదు. హ్మ్. ఎందుకంటే యూనియన్ సార్. అవును. హ్మ్. ఇంకోటి కొన్ని పనులు నిజంగా బయట హ్మ్. వాళ్ళు పెట్టి చేయించేది కాదు. హ్మ్. ఆ ల్యాబ్ ఎవరి కంట్రోల్‌లో ఉంది వాళ్ళే రావాలి. అవును. ఆ ప్లేస్ ఇంకోళ్ళకి ఇవ్వరు వాళ్ళది. అవును. అవును. అయిపోతుంది కొన్ని ఆగుతాయి. సార్ ఇన్నేళ్ల కెరియర్‌లో ఇన్ని సినిమాలు చేశారు కదా! ఈ యూనియన్‌ల వల్ల, ఈ గొడవల వల్ల ఇబ్బంది పడిన క్షణాలు, ఇబ్బంది పడిన రోజులేంటి సార్? అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనంత విధంగా ఫస్ట్ టైమ్ చూస్తున్నాం ఈరోజు, ఇప్పుడు. ఈరోజు. హ్మ్. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ హ్మ్. 2 వైపులా ఇంత టైట్‌గా ఫైట్ చేయడం హ్మ్. నేనైతే చూడలేదు. హ్మ్. అంటే 2 వైపులా బాగా మొండికేసినట్టుగా ఉన్నారు. హ్మ్. మీరిందాక అన్నట్టుగా నిర్మాతలు హ్మ్. చాలా అంటే జాగ్రత్తగా మన వాళ్ళు పర్లేదు హ్మ్. అన్నట్టుగా ఉన్నారు. అవును. మొట్టమొదటిసారి నిర్మాతలు మేము తగ్గం అన్నట్టుగా ఉన్నారు. హ్మ్. అప్పటికి నేను అనుకున్నాను మొన్న దామోదర్ ప్రసాద్ గారి స్టేట్మెంట్ విని ఓ దారికొచ్చింది అనుకున్నాను. అయిపోయింది ఇంక సాల్వ్ అయిందని. హ్మ్. అది అవ్వకుండా మళ్ళీ వెనక్కెళ్ళింది. హ్మ్. దానికి ఇంటర్నల్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళలో డివైడ్ కావచ్చు, లేకపోతే కొందరికి పెంచలేదు కావచ్చు, ఈ పెంచిన పర్సెంటేజ్ నచ్చకపోవచ్చు. హ్మ్. దీని నుంచి 100% వాళ్ళు తొందరగా మేలుకొని హ్మ్. వాళ్ళల్లో వాళ్ళు వేరే ప్రపోజల్ తీసుకొచ్చి, హ్మ్. సార్ మీరు మాకు 20% చేశారు కదా, హ్మ్. వాళ్ళకి అస్సలు చేయలేదు కదా, హ్మ్. వాళ్ళకో 10% వాళ్ళకి ఇవ్వండి. వీలైతే హ్మ్. ఏదో 2000 పైన వాళ్ళకి 5% 8% హ్మ్. హ్మ్. చేయండి, మాకు 5% వీలైతే తగ్గించండి. హ్మ్. అంటే మరి ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పెంచడం అనేది అన్ని కాదు. అవును. వయా మీడియాగా నిర్మాతకి అడిషనల్ బర్డెన్ పడకుండా చూడండి. అవును. మీరు ఇచ్చిన ప్రపోజల్‌లో మళ్ళీ నిర్మాత బర్డెన్ ఇప్పుడు మొన్న ఒప్పుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంటే చెయ్యరు. హ్మ్. చెయ్యరు. పైగా గవర్నమెంట్ లేబర్ రూలే ఉంది కదా! అవును. వి ఆర్ గోయింగ్ యాస్ పర్ యాక్ట్. అసలు లేబర్ లాని చూస్తే ఇప్పటివరకు ఇస్తుందే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఇప్పుడు లేబర్ యాక్ట్ ఏదైతే మెన్షన్ చేసిందో హ్మ్. ఎక్కువ ఇచ్చారు. అవును. వాళ్ళు మాకు సరిపోవట్లేదు అంటున్నారు. ఓకే. నేను ఇంకోటి ఏమంటానంటే 6-6 కాల్ షీట్ 9-9 ఉన్నాయి కదా! హ్మ్. 9-9 చేయాలని నా రిక్వెస్ట్. ఓకే. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. దానివల్ల కారణం ఏంటి సార్ ఏంటంటే డిఫరెన్స్ ఏం కనిపిస్తది? 6-6 కాల్ షీట్‌లో హ్మ్. 6 నిజంగా అంటారు. 6 మనం సెటప్ చేసి ఫస్ట్ కెమెరా పెట్టేసరికి 8 లోపల అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఎంత చేసినా హ్మ్. అందరూ దూరంగా ఉంటారు. హ్మ్. దూరంగా ఉండి రావడం వల్ల హ్మ్. అందరూ స్టార్ట్ అయ్యేది 8:30 అవుతుంది. హ్మ్. అండ్ ఒక్కొక్కసారి కొందరు యాక్టర్ లేట్‌గా రావచ్చు. హ్మ్. కొందరు టెక్నీషియన్ సెటప్ చేయడం లేట్ అవ్వచ్చు. ఇవన్నీ ఇష్యూస్ వల్ల. హ్మ్. 9-9 అనుకోండి. హ్మ్. అది అన్ని విధాల వయా మీడియాగా బావుంటుంది. హ్మ్. ఒక ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఇదే మాట చెప్పారు సార్. 9-9 అనేది చాలా 9-9 మంచిది. చేస్తే ఆ! అవుట్‌పుట్ ఎక్కువుంటుంది. అవును. హ్మ్. మీరు 6-9 మధ్యలో హ్మ్. అవుట్‌పుట్ రాదు. హ్మ్. ఏదో సన్‌రైజ్ కాల్ షీట్స్ అని కొన్ని తీస్తాం 5కి, అవును. 5:15 అవును. దానికుంటే అది వేరే విషయం. హ్మ్. ఆ ఒక్కరోజు తప్పితే హ్మ్. 9-9 కాల్ షీట్ ఉంటే హ్మ్. ఈ వర్కర్స్ అందరికి కూడా కాస్త 6 దాకా నిద్రైనా ఉంటుంది. హ్మ్. కష్టజీవులు వాళ్ళు. అవును. వాళ్ళు కాస్త కంఫర్టబుల్ పడుకొని లేచి హ్మ్. 6:30కి బయలుదేరి వస్తే 7:30 సెట్‌లో ఉంటే లేకపోతే హ్మ్. 8కి ఉన్నా గాని 9కి నిజంగా పని మొదలవుతుంది. హ్మ్. 9కి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్.